వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి వర్ధంతి దినోత్సవం సందర్భంగా మహామానవుడికి ఘన నివాళి అర్పించారు. వారి ఆశయాలను కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు లేకుండా దేశాన్ని నడిపించిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని యువ నాయకుడు కాంబ్లే సాహెబ్ రావు కోరారు. కార్యక్రమంలో నూతన ముధుల్ తాలూకా ఐఎన్సి యూత్ ఉపాధ్యక్షులుగా గోవర్ధన్ ధన మరియు ఆనందిత ఫౌండేషన్ లక్ష్మణ్ వాడేకర్ మరియు అజయ్ పింగ్లే, మానిక్ దగ్దే, అనిల్ కరండే మరియు తదితరులు పాల్గొన్నారు. సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు యువంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధారణ కుటుంబంలో జన్మించి విదేశాలలో విధి నిర్వహించి మనకు రాజ్యాంగం రచించిన మహానుభావుడు బాబాసాహెబ్ గారు. మరి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలలో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం రాయిన సందర్భంగా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. మరి తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత గౌరవనీయులు తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. మరి బంగారు తెలంగాణ దిశగా కూడా ఈరోజు 10 సంవత్సరాల పాలనలో కూడా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అందాలని చెప్పేసి నిర్ణయంతో ఆ నిర్ణయానికి అనుగుణంగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనం అందరం నడవాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, బాబాసాహెబ్ అమర్ హై.